సంవత్సరంలో మొత్తం 4 అమ్మవారి నవరాత్రులు వస్తాయి. వీటిలో మళ్ళీ 2 భాగాలుగా విభజించారు. ఒకటి ప్రకటిత నవరాత్రులు, అంటే అందరికీ తెలిసినవి. ఇవి బహిరంగంగా అందరి ఇళ్లల్లో మరియు దేవాలయాల్లో ఘనంగా జరుపుకుంటారు. 2 గుప్త నవరాత్రులు, అంటే రహస్య ఆరాధనలు. వీటిని సాధారణ ప్రజల కంటే ఎక్కువగా ఉపాసకులు, మంత్ర సాధకులు రహస్యంగా, అంటే గుప్తంగా అమ్మవారిని పూజించటానికి ఉపయోగిస్తారు. ఒకటి వసంత నవరాత్రులు, అందరూ జరుపుకునేవి. చైత్రమాసంలో వీటిని జరుపుకుంటారు. మార్చి, ఏప్రిల్ మధ్యలో వస్తాయి. ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు జరుపుకుంటారు. 2 ఆషాఢ నవరాత్రులు, ఇవి గుప్త నవరాత్రులు. ఆషాఢ మాసం జూన్, జూలై మధ్యలో వస్తాయి. వీటిని వారాహి నవరాత్రులు అని కూడా అంటారు. ఇవి ఉపాసకులకు చాలా ముఖ్యమైనవి. 3 శరన్నవరాత్రులు, ఇవి అందరూ జరుపుకునేవి. ఆశ్వీజ మాసంలో సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో వస్తాయి. దసరా పండగ సందర్భంగా జరుపుకునేవి. ఇవి అన్నిటికంటే అత్యంత ప్రాచుర్యం పొందిన నవరాత్రులు. 4 మాఘ నవరాత్రులు, ఇవి గుప్త నవరాత్రులు. మాఘమాసం జనవరి, ఫిబ్రవరి మధ్యలో వస్తాయి. వీటిని శ్యామల నవరాత్రులు అని కూడా అంటారు. సరస్వతీదేవి ఆరాధనకు ఇవి చాలా ముఖ్యమైనవి. చైత్ర లేదా వసంత మరియు ఆశ్వీజ లేదా శరత్ నవరాత్రులు, ఇవి సామాన్య భక్తులందరూ జరుపుకుంటారు. గుప్త నవరాత్రులు అంటే ఆషాఢ మరియు మాఘ నవరాత్రులు. ఇవి మంత్రశాస్త్రవేత్తలు, శక్తి ఉపాసకులు అత్యంత రహస్యంగా, నిష్ఠగా అమ్మవారిని ఆరాధించే సమయాలు. వసంత నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గల రూపంలో మరియు రామాయణ పారాయణ పూర్వకంగా శ్రీరామునిగా కొలుస్తారు.